నిన్న AP39 టీవీ ఈ ఫేక్ జర్నలిస్టుల గురించి ఒక వార్త పెట్టినాం. ఆ వార్త పెట్టినప్పటి నుంచి కొట్టుకులాడుతున్నారు అట్లే. ఆ దొంగ నాయలు అందరూ, అంటే మంచి జర్నలిస్టులు అనట్లేదు, మంచి జర్నలిస్టులకు నా సలాం ఎప్పటికీ ఉంటుంది. అది ప్రతి ఫీల్డ్లోనూ మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఇన్ని రోజులు కూడా మనం వెయిట్ చేసాం, కానీ ఏదో ఒక రోజు సమయం రానే వచ్చింది. అది నా ద్వారా వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఏరి పారేస్తున్నందుకు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఈ పదానికి అర్థం కూడా తెలుసో లేదో ఈ నాయళ్ళకి. రే సీనియర్ జర్నలిస్ట్ అంటున్నావు కదా, నాతో డిబేట్కి రా, ఏ టాపిక్ కన్నా తీసుకుందాం, కూర్చో, లేదా తెలుగులో రాద్దాం, పరీక్ష పెడదాం. చదువురాని నాయలందరూ జర్నలిజంలోకి వచ్చి డబ్బు కోసం అంట. నేను డబ్బు కోసం ఎప్పుడు కూడా తహతహలాల్లా. నా డబ్బులు 10 మందికి పంచిన, కొన్ని వందల మందికి సహాయం చేసిన, చదివించిన వాళ్ళందరూ ఈరోజు ప్రయోజకులైనారు. నా క్యాస్ట్ వాళ్ళని కాదు, దీంట్లో వేరు క్యాస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. సాయం, ఎందుకంటే ఏదో పెద్దవాళ్ళు చెప్తారు, ఈ చేతితో చేసిన సాయం ఈ చేయికి కూడా తెలియకూడదని. నేను చాలామందికి చెప్పలే. వాళ్ళందరూ రాత్రి ఫోన్లు చేశారు, సార్ మేమున్నాం మీకు తగ్గొద్దు అన్నారు. చాలామంది జర్నలిస్టులు నాకు ఫోన్ చేసినారు, ఇన్ని రోజులకు ఒక మగాడు దొరికినాడయా మీరు, మేమంటే చేయలేకపోతున్నామని. అధికారులను అయితే ఏదో వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసి పీడిఎఫ్లు రాసి పీడిఎఫ్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేసిన చరిత్ర మీది. నా గురించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో, ఛాలెంజ్ చేస్తున్నా. ఇక నా వ్యక్తిగత జీవితానికి వచ్చేదందుకు మీరు సమాయత్తం అవుతున్నట్లు నాకు ఇప్పుడే వేరే వాళ్ళు చెప్పారు. నా వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరిచిన పుస్తకం మా ఇంట్లో అందరికీ తెలుసు, మా ఊళ్ళో మా బంధువులకి అందరికీ తెలుసు. ఇక నా కొడుకును కూడా ఏదో టార్గెట్ చేయాలని చూశారంట, దాని గురించి కూడా వస్తా. ఫస్ట్ ఈ నాయలు ఏం రాసినారో ఒకసారి చదివి వినిపిస్తా. ఇది కేవలం ఈ సూడో జర్నలిస్టు గురించి మాత్రమే నా ఈ యొక్క యుద్ధం మీరు స్టార్ట్ చేసినారు, దాన్ని ఎండ్ నేను చేస్తా ఖచ్చితంగా. ఈ విషయంలో మాత్రం హనుమంత్ రెడ్డి అనేవాడు వెనక్కి తగ్గడు. ప్రతివత పరమాన్నం వండిందో వచ్చంట. ఎవరురా రా, ఏమి రాయాలో కూడా తెలియదు కదరా మీకు. ప్రతివత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదంట. అలాంటి సంఘటనే జర్నలిజాన్ని బ్రోతలిజంగా మార్చిన ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వండి వార్చాడు. డబ్బే పరమావధిగా ఈ సూడో జర్నలిస్ట్ చేసిన వ్యవహారాలన్నీ అనంత పాత్రికేయ లోకానికి పూసగుచ్చినట్లు తెలుసంట. నేనేంటో, నా చరిత్ర ఏంటో జర్నలిస్టులు అందరికీ తెలుసు. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక 20 మంది జర్నలిస్టులు ఫోన్ చేసింటారు. నా గురించి మాట్లాడే అర్హత నా కాలి గోటికి కూడా సరిపోరా నువ్వు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఏమి రాస్తావో రాయి, నా వ్యక్తిగత జీవితానికి వస్తావా లేకపోతే నా కుటుంబం జోలికి వస్తావా, దేనికైనా రెడీగా ఉన్నా. ఇంకొకటి కూడా విన్నా, నా దగ్గర గతంలో పనిచేసిన అమ్మాయిల్ని కూడా వాళ్ళంతా ఫోన్లు కలిపి హనుమంత్ రెడ్డి గురించి ఏదన్నా బ్యాడ్గా చెప్పండి, మీకు డబ్బులు ఇస్తాం లక్షల్లో అని బుడద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారంట. దానికి కూడా ఇవన్నీ ఊడిపోయినాయి. ఇట్లా మీ 2 ఉన్నాయి, అవి కూడా పోతాయి. డబ్బులు ఊరికే రావని మీరు ఇట్లా అనుకుంటూ అంటారేమో. నేను డబ్బుల కోసం పని చేయలేదు బే. డబ్బు కోసం నేను కావాలంటే వేరే పని చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా. ఇట్లా మీ మాదిరి బ్రోకర్ పని నేను చెయ్యను రా. ఇదంతా వినిపిస్తా. లాడ్జీ భాగోతంలో 3 సెంట్ల భూమి కోసమా ఈ సెప్టిక్ వ్యాఖ్యలు. 3 సెంటు కాదరా, 3 అంగుళాలు చూపిరా నువ్వు మొగడైతే. నేను ఎవరితో అన్న తీసుకున్నానేమో. ఆ వ్యవహారంలో నువ్వు ఎవరి గురించి అయితే ఆ లాడ్జ్ విషయంలో రాసినావో 3 సెంట్లు నేను తీసుకున్నానారా? ఎవరు చెప్పినారా నీకు? చూపిరాడు. ఆ 3 సెంట్లు నీకే రాయిచ్చేస్తా, పో తీసుకో, బంపర్ ఆఫర్ నీకు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు బడిత పూజ చేసినా బుద్ధి రాలేదే. నేను ఆల్రెడీ 2 సార్లు పెట్టిన ఆ వీడియో కూడా మళ్ళీ ప్లే చేసి చూపిస్తా. వాళ్ళిద్దరూ నాకు బంధువులు, అమ్మాయి వాళ్ళు బంధువులే, అబ్బాయి వాళ్ళు నాకు బంధువులే, ఇద్దరు నార్పలోళ్ళు. వాళ్ళని పోయి కనుక్కోపోయి, వాళ్ళు నన్ను కొట్టడానికి రాలేదురా. ఆ రోజు వాళ్ళ ఆవేశం గట్టిగా అరుస్తుంటే వీళ్ళతో ఎందుకు లేని నేను కారులో పోయి కూర్చున్నా అంతే. వాళ్ళు నాతో మాట్లాడడానికి వచ్చినారు, నాకు ఎందుకంటే వాళ్ళు ఆవేశంలో ఉన్నారని నేను పోయి కారులో కూర్చున్నా. అది ఇప్పటికే 2 సార్లు పెట్టినా. మీకు ఏదీ లేక, ఏదీ చేతగాక, రాసిందే రాసి
ఎన్నిసార్లు చూపిస్తారా? నా దగ్గర ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయరా, దాన్ని కూడా ప్లే చేసి చూపిస్తా. ఇంకేంది ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో ఎన్నో చూపిపా, ఎన్నెన్నో నేను చూపిస్తాను, నీవు ఎన్నెన్నో. వెయిట్. జర్నలిజంలో బ్రోతలిజానికి కేర్ ఆఫ్ ఆ యూట్యూబ్ ఛానల్. నాది యూట్యూబ్ ఛానల్ కాదు, ఏపీ ఫైబర్ నెట్లో నెలకు 12,000 డబ్బులు కడుతున్నా. ఉమ్మడి జిల్లాలో నా ఛానల్ వస్తోంది, ఏపీ ఫైబర్ నెట్ ఛానల్ నెంబర్ 93. అన్ని అనుమతులు ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్ ఉంది, దానికి కావాల్సినవన్నీ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ ఉంది, ప్రతిదీ ఉన్నాయి. నేను బిఎల్ఎల్బిరా, నేను చదువుకోండేది. నీలాంటి వెధవలు నా జోలికి వస్తారని ముందు జాగ్రత్తగా నేను అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా నేను. అందుకనే నీతో ఫైట్ చేసే ముందు నా వ్యక్తిగత జీవితానికి వచ్చినా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఐ డోంట్ కేర్. ఇంకేంది బ్రోతల్ 39 వెనక ఆ మాయలంట. ఎవర్రా మాయలు? నా వెనకలు ఎవడు లేడు, నా వెనక నేనే, నా ముందు నేనే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పత్రికలు ప్రచురించే కథనాలను ఆసరాగా చేసుకొని పరాన్నజీవిగా తెల్లారగానే వాలిపోయి ఇతగాడు చెబుతున్న నీతులు వింటే మూలను కూర్చున్న ముసలమ్మకు కూడా వేవిళ్ళు వస్తాయేమో. లే, మొన్న ఇన్నోవా కొన్నావు, నీకు కనీసం బైక్ లేకముందే నాకు కారు ఉందిరా. నువ్వు బైక్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా దగ్గర కారు ఉంది. ఇప్పుడు కూడా కొత్త షోరూమ్ బండి తీసుకున్న దాంట్లోనే తిరుగుతున్నా. నువ్వు మొన్న బ్లాక్మెయిల్ చేసిన దాంట్లో ఇన్నోవా కొన్నావు కదరా. మన నాతోనే చెప్తే 20 లక్షలు యాడ్ వసూలు చేసినానని. ఎవడు చదువుతారా నీ పేపరు? నీ పేపర్ ఉందారా ఇంతకీ? దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తావా? చూద్దాం ఇప్పటి నుంచి నువ్వు ఏమేం చేస్తావో దానికి కౌంటర్ వస్తూనే ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేసినావు కదా, చెయ్యి. దాన్ని ఎండ్ అయ్యే వరకు నేను వదలను. 116 రూపాయలు చదివింపులకు కూడా ఎదుటి వ్యక్తుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేసి ఈ గలీజ్ వ్యక్తికి చెందిన యూట్యూబ్ ఛానల్కు ఎలాంటి తాడు బంగారం లేదు. బంగారం అనేది కూడా బంగారం కాదురా, లే చదువుకోరా. బొంగారము బంగారం, బంగారం కాదు. ఫస్ట్ చదువుకోరా, లే చదువుకో, తెలుగు చదువుకో, లేత నా దగ్గర రా నేర్పిస్తా. భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఇలాంటి దుర్భర స్థితిని ఎదుర్కొంటున్న ఈ బ్రోతల్ జర్నలిస్ట్కి వెనక ఎంత వంత పాడుతున్న మాయల్ మరోసారి నీకు పాయల్ అంట. నా వెనకలు ఎవరు లేర్రా, వాళ్ళని ఎవరినో బెదిరించేది కదండి. డైరెక్ట్ నాతోనే తలబడు. దమ్ము ధైర్యం ఉంటే నాతో తలబడు. నన్ను అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళ జోలికి పోద్దురా రే. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ఇదంతా ఫేకు. ఇంకా 39 ఛానల్ కార్యాలయంలో జరిగే లంగా పనులన్నీ మేము బయట పెట్టలేమా? లంగాలు జరగలే, లుంగీలు జరగలేడా? సీసీ కెమెరాలు ఉన్నాయి. నా దగ్గర ఏం జరుగుతుందో నీకు దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టు. దాన్ని కూడా ఛాలెంజ్ విసురుతున్నా. ఏం జరుగుతున్నాయి రెడీ? ఏమాత్రం విశ్వసనీయత లేని, విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలుసారా నీకు? విశ్వసనీయత ఏంకమ్మ. సూడో జర్నలిస్ట్ అయిన నీవు మాకు పోటీగా పత్రిక పెట్టినా, పాంప్లెట్ వేసినా, నీ పత్రిక ఇప్పటికే పాంప్లెట్ రా. నా ఛానల్ చూసినంత కూడా నిన్నెవరు దేకరు. ఏమంటే ఏదో జర్నలిస్టులు కదని భయపడి కొంతమంది అధికారులు పబ్బం గడుపుకుంటున్నావు. ఆ అధికారులకు కూడా ఇప్పుడు నేను సపోర్ట్గా ఉంటా. దయచేసి అధికారులారా, లేకపోతే ఇంకా ఎవరైనా వీళ్ళు ఎవరన్నా ఈ పత్రిక అడ్డం పెట్టుకొని బెదిరిస్తే మీకు నేను అండగా ఉంటా. ఇప్పటి నుంచి చూద్దాం ఎవరిని బెదిరిస్తాడో. మీరెవరు భయపడొద్దండి. దానికి కౌంటర్ ఏమైనా ఉంటే నా దగ్గరికి రండి, మీ వెనకాల నేను ఉంటా. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచినా ఈ సీనియర్ జర్నలిస్ట్ ముందు నీ స్థాయి ఎప్పటికీ అధమ స్థాయి అంట. నేను కొన్ని 100 మందికి సాయం చేసింటానరా. నేను చెప్తే కదా నా కాలి గోటికి కూడా పనికిరావు నువ్వు అని. పోనీ చదువులో నా చదువు కూడా రాదు నీకు. ఛాలెంజా? కూర్చుందామా డిబేట్కి? సరే, లేకపోతే తెలుగు మాట్లాడతావా, రాస్తావా? ఏమొస్తుందిరా నీకు? అలాంటి నీవే పేపర్ పెట్టి ఊడబడుస్తానంటే నీ ఛానల్ కార్యాలయంలో జరిగే లంగా వ్యాపారాలన్నీ మేము బయట పెట్టలేమా? తస్మాత్ జాగ్రత్త. నేను నీతి నిజాయితీగా బతుకుతున్నాను రా. ఇప్పుడే కాదు, ఆల్రెడీ గతంలో చెప్పిన ఇంకొక 10 సంవత్సరాల టైం ఇస్తా. ఏమీ పీకలేరు, నన్ను ఏమీ చేయలేరు. చెప్తే కదా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా, నా వ్యక్తిగత జీవితానికి వచ్చినా, నా పిల్లల జోలికి వచ్చినా, నేను అన్నీ వదిలేసి ఇటుకు వచ్చిన. మీరు ఏం చేస్తారో చేయండి. నా దగ్గర గతంలో పనిచేసిన అమ్మాయిలతో
ఏమన్నా నా మీద చెప్పించి, అది కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి, ఈ బ్రోకర్ నా కొడుకులు కొంతమంది ఉన్నారు కదా, శత్రువులు ఏడో ఉండరు, పక్కన బంధువుల రూపంలోనో ఫ్రెండ్స్ రూపంలోనే ఉంటారు అనమాట. మన అనేవాళ్ళే గోతులు తవ్వుతారంటారు చూడు, ఆ విధంగా చేస్తున్నారు. రే మీకే చెప్తున్నా, నన్ను ఎప్పుడు ఏం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమేమి రాసినారు ఈ నాయల్లో అంటే నీ పేపర్లో సుగుజిండరు, నేనే చదివి వాళ్ళకి వినిపించాల్సి వస్తుంది. లాడ్జి భాగవతంలో 3 సెంట్ల భూమి కోసం అంట. ఎవడిచ్చారా 3 సెంట్ల భూమి? ఆ సీనియర్ పాత్రికేయుని బద్నాం చేసేందుకు 39 ఛానల్లో వార్తలు ప్రసారం చేస్తే వెనకడుగు వేస్తాం అనుకుంటున్నావా? టిట్ ఫర్ టాట్ అంట. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు మిత్రమా. ఆల్రెడీ నువ్వు చెప్పు దెబ్బలు నువ్వు తిన్నావేమో తెలియదు, కానీ ఆ రోజు ఒకటి వస్తుంది. జర్నలిస్ట్ ముసుగులో లస్కోర్ పనులను చేసే నీవే కదా ఓ సీనియర్ పాత్రికేయుడు రాసిన కథనాలకు తమ బండారం బయటపడుతుందని లాడ్జి ఓనర్కు తడిసిపోతే, పెద్దయ్య నేను డైపర్ను నీకు రక్షణగా కల్పిస్తానని నమ్మవలికి 3 సెంట్లు నీకు ఇస్తే చాలని లాడ్జి యజమాని కుమారుడిని పిలుచుకొని మా కార్యాలయానికి వచ్చి బ్రోతలింగ్ అంటే మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం కాదా? నీ దగ్గరకు వచ్చింది బ్రోతలిజం చేయడానికి కాదరా, ఇంకోసారి రాస్తే బాగుండదని చెప్పినా మళ్ళా రాసినావు. ఆ వెనకల ఎవడు రాయించినాడు? ఆ వెనకల ఉన్న వానికి కూడా చెప్తున్నా, పొలిటీషియన్కి పుట్టగతులు ఉండవరా రే, నీ గురించి కూడా తీస్తా, చాలా ఉన్నాయి నీవి. ఏదో నువ్వు రాపిస్తే ఏదో భయపడిస్తే బెదిరిపోతాం అనుకుంటున్నావా? ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ అయింది వాడికి చెప్తున్నా, అక్కడ స్టార్ట్ అయింది ఇది, అక్కడే చెక్ పెడతా, చూద్దాం. నీ అంత చూసే వరకు వదిలిపెట్టను. లాడ్జ్ ఓనర్ కుమారుడు నా తమ్ముర్రా, నేనే అట్లా బ్రోతలి, నీవు నేర్పిన మధ్యవర్తిత్వము మనం అంతా ఒకటేనని వయ్యారాలు పోయాను. నేను ఎప్పుడూ అట్లా చేయలే. ఆడియోలు వీడియోలు ఫోటోలు అన్నీ ఏమున్నాయో బయటకు తీస్తారంట. ఈ సీనియర్ పాత్రికేయుడితో ఎందుకు పెట్టుకున్నాను రా అని గగ్గోలు పెట్టించకపోతే నీ మీద ఒట్టంట. నా బొచ్చేం కాదు రే. యుద్ధం స్టార్ట్ అయింది. ఏమి రాస్తావో రాసుకో. నా ఫ్యామిలీ జోలికి వస్తావా, నా పిల్లల జోలికి వస్తావా, నా జోలికి వస్తావా, లేకపోతే నా దగ్గర పనిచేసిన అమ్మాయిలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా, కేసులు పెట్టిస్తావా? ఇంకా ఎవరితో అన్నావంట కొట్టిస్తానని. కులాన్ని కూడా వాడుతున్నావు నువ్వు, కులం కార్డు వేసుకొని బతుకుతున్నావారా? నీ బతుకు నువ్వు ఏందిరా చేస్తావు నువ్వు? ఎన్ని పెడతావో పెట్టుకోరా. నేను ఇప్పుడు కూడా భయపడలేదురా రే. నువ్వు ఎన్నన్నా రాసుకో పేపర్లో, తగ్గేదే లేదు. నా కొడుకు గురించి ఏదో ఏటీఎం కేసు ఏదో ఉంది బయటికి తీస్తా అన్నావంట. నా కొడుకు 10th క్లాస్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. నేనే చెప్తాను అది ఏం జరిగిందో. నీకు కావాలన్నా చెప్పు, మొత్తం హిస్టరీ అంతా చెప్తా. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఈరోజు కూడా 80% స్కోర్తో బీటెక్ కంప్లీట్ చేసినాడు. బీటెక్లో డిస్టింక్షన్. వాడి గురించి ఏదో రాస్తాను లేదా ఏదో ఉంది, అది కూడా నా కొడుకునే తీసుకొచ్చి చూపిస్తాను. ఏం తెలుసురా మీకు? చెయ్యని తప్పుకు అవును కొంతమంది చెడ్డు నా కొడుకులు అమ్మడికి పోతే చెడే వస్తుంది. అదే జరిగింది. ఇక నా ఫ్యామిలీ నీ బుద్ధి పుట్టింది రాసుకోరా. దేశం అందరికీ తెలుసు. నువ్వు ఏమి రాస్తావో దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తా నేను, నువ్వు రాయి. నీ గురించి ఇప్పటికి 20 మంది జర్నలిస్టులు ఫోన్ చేసి చెప్పినారు. నాకు చాలామంది అండగా నిలబడతాం అని వస్తున్నారు. నాకు ఎవరు నిలబడకపోయినా నా నిజాయితీని నమ్మితే చాలు. నేను ఎవరిని మోసం చేయలే, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే, ఏ అధికారి దగ్గర డబ్బులు తీసుకోలే. కావాలంటే నేను మొన్న కూడా చెప్పిన, ఒక పోలీస్ ఆయన మీద న్యూస్ పెట్టినప్పుడు, మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఎస్బీ వాళ్ళు ఉన్నారు, నా గురించి ఎంక్వైరీ చేసుకోమని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. గెలుక్కున్నావు. నేనైతే నువ్వు నన్ను వదిలినా నేను మాత్రం నిన్ను వదల బొమ్మాలి, వదలా. బీ కేర్ఫుల్.